హాయ్ చెప్పండి అందరు. నిన్న మొన్న గుళ్ళల్లా మనకు ఫోన్ అలవ్ లేదనమాట. యాక్చువల్లీ ఇక్కడైతే ఎవరు అడగటం లేరు. మా కూతురు చిన్న కూతురు ఇవన్నీ ఉండే. సో అందుకే నేను లోపలికి వెళ్ళలేకపోయినా. సొంతోటి కట్టిన టెంపుల్ ఇది. గుర్రాలు డిజైనింగ్ అయితే బాగుంది. గుజరాత్ లా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా కడతారా. సూపర్ ఉంది టెంపుల్ అయితే. ఇగో ఈ వర్క్ ఇట్లా స్ట్రక్చర్ ఇట్లా. ఇగో గుడి ఎట్లుంది అక్కడ బయటంగా. లోపల ఇంకా సూపర్ ఉంది. మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఉంది. చూడండి వ్యూవర్స్ టెంపుల్ ఎట్టుంది. అసలు లోపలికి ఫోన్ అలౌడా నాట్ అలౌడా అయితే మళ్ళాకైతే తెలియదు. కాకపోతే సిద్ధం నిన్న అంబాజీ అంబా టెంపుల్ దగ్గరికి వెళ్ళా కదా, అక్కడైతే ఫోన్ నాట్ అలౌడ్ ఉండే. సో అందుకే నేను లోపలికి వెళ్ళలేకపోయినా. ఈ టెంపుల్ దగ్గర అయితే ఎవరు లేరు. మేము నైట్ 3 గంటలకు వచ్చినాం వీడికి. రూమ్స్ ఇట్లా లోపల వీళ్ళు ట్రస్ట్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి మనలకి. అక్కడ అనుకున్నారు. మేము కూడా ఇప్పుడు ఫ్రెష్ అప్ అయినాం. ఈ టెంపుల్ పూర్తి డీటెయిల్స్ అయితే మనం చాట్ జీపీటీని అడగాలి. ఇక్కడ అడగని కూడా ఎవరు లేడు. సో పంతులు కానీ లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళు ఉంటారు కదా. ఒక స్వామీజీ కట్టించారంట దీన్ని. ఇక ఫస్ట్ మనకు ఇక్కడ సాక్షి గణపతి, మన బొజ్జ గణపయ్య దర్శనం ఇస్తాడు. గణపయ్యని చూడండి ముందుగాల. ఇదిగో బాగుంది. మొత్తం గోల్డ్ ఫినిషింగ్ తోటి చాలా బాగా కట్టారు టెంపుల్ అయితే. గణపయ్య గుడి కూడా స్ట్రక్చర్ బాగుందబ్బా. ఇగో ఏనుగులు చూడండి. అసలు మొత్తం స్టోన్ తోటి కట్టిన టెంపుల్ ఇది. గుర్రాలు డిజైనింగ్ అయితే బాగుంది. గుజరాత్ లా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా కడతారని. ఎంత బయట ట్రస్ట్కు చారిటీకి సంబంధించిందేనా అని పురాతనమైన కాలం నాటి గుడి లెక్క చేసారు. నిజంగానే పురాతనమైందా లేకపోతే కొత్త గడ్డ అనేది నాకు తెలియదు పూర్తి అయిపోతుంది కూడా. సారీ. ఇప్పుడు మీకు చూసి నేను కింద లైన్స్ పెడతా. అంటే నేను తెలుగులో టెక్స్ట్ రాస్తా. హనుమంతుడు మన ఆంజనేయ స్వామి. ఓం నమ శివాయ, జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి అనమాట అది. నేను ఇక్కడ కింద ఏంటంటే లైన్స్ లెక్క రాస్తుంటా. ఇంకోటి మన డిస్క్రిప్షన్లో నేను హిస్టరీ పెడతా. ఖచ్చితంగా హిస్టరీ, టెంపుల్ హిస్టరీ అనేది నేను చూపిస్తా. చూడండి. అబ్బా అలా తీసుకోవచ్చుగా వీడియో. ఫస్ట్ మనం దర్శనం చేసుకుందాం. గుడి అయితే సూపర్ ఉందబ్బా. సూపర్ అంటే సూపర్. ఇది టెంపుల్ అనమాట. ఏం స్వామినా ఇప్పుడు హిందీలో పేర్లు ఉన్నాయి చూడండి, గుజరాతీలో ఉన్నాయి. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం. టెంపుల్ అయితే కేక ఉంది. ఇది ఒకసారి ఇది మొత్తం లోపల గోల్డా లేకపోతే పెయింటింగ్ అటేసినా తెలియదు. గోల్డేనంట. మన శ్రీరామ్ బాయ్ చెప్తుండ్రు. చెప్పి హాయ్ చెప్పండి. కస్టమర్ బెటర్ లోపల ఉండరా వస్తురా. అరే చింటూ వాళ్ళందరూ రానా మనపో వెల్కమ్ హాయ్ చెప్పిస్తా. ఇగో మనోనంటరా వస్తారు కదా. ఎటువైనా మన లేడీస్ అంతా అయిపోయిందా? దర్శనాలు అయిపోయినా ఎప్పుడే వస్తారా? గుడి మాత్రం సూపర్ ఉంది. ఇక మన వాళ్ళు అందరు ఎటువేరు. సూపర్ ఉంది టెంపుల్ అయితే. ఇగో ఈ వర్క్ ఇట్లా స్ట్రక్చర్ ఇట్లా. ఇగో కాకపోతే రాత్రి వచ్చినప్పుడు మాకు ఇదేం లేకున్నది. కాకపోతే ఈ గుడి వాళ్ళు మాకు స్టే చేయడానికి ఇచ్చారు అనుకో. ఫస్ట్ రాగానే చూడగానే ఇంతకి ఉన్నారా ఊర్లో మొత్తం రౌండ్ వేసినాం. మనిషి అంటే ఎవరు కనిపించలే మాకైతే. నైట్ 3 గంటలకు అట్లా వచ్చినప్పుడు. ఇప్పుడు పర్లేదు కానీ గోడలకు చెక్కిరు భయ్య పేర్లు అంటే ఈ బొమ్మలు ఇట్లా అసలు కిరాక్ అనమాట. అగో అంత నీట్గా ఉందంటే వరకు అంత నీట్గా ఉంది. హే బ్రో
అదే మన గ్యాంగ్ అంతా వస్తుంది. హాయ్ హలో. గుడి ఎట్లుంది అక్క బేటంగా? లోపల ఇంకా సూపర్ ఉంది, మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఉంది. హాయ్ చెప్పండి అందరు. నిన్న మొన్న గుళ్ళల్లా మనకు ఫోన్ అలో లేదనమాట. యాక్చువల్లీ ఇక్కడైతే ఎవరు అడగటం లేరు. ఇగో మా కూతురు, చిన్న కూతురు ఇవన్నీ. నేను ఆ టెంపుల్ కనీసం లోపలికి ఫోన్ ఇట్లా ఫోటో దీన్ని కూడా తీసుకురానియాలి. ఇగో దిస్ ఇస్ ఇన్సైడ్ అనిపిస్తుందా? అసలు ఎంత సూపర్ ఉంది ఇది. కొంచెం జూమ్ చేసి చూపిస్తా. ఇగో వర్క్ ఏ తగ్గేదేలే. చూడండి సూర్యునికి 2 కాడ దొరుకుతుంది. అసలు వర్కా లేకపోతే వీళ్ళు ఏం చేసినా అర్థమవుతుంది. నైట్ పూట నాకు తెలిసి ఇంకా సూపర్ ఉండొచ్చు లైటింగ్. ఇప్పుడే రేంజ్లు ఉందంటే ఇగో ఈయనంట కట్టించింది, టెంపుల్ కట్టించిన గృహగీతన ఎవరు అంటారు కదా, ఈయన అసలు టెంపుల్కి రూపకర్త. అసలు ఎంత బాగుంది లోపల, మొత్తం గోల్డ్ ఇదంతా లోపల కనిపించేది. గుజరాత్ తర్వాత నాకు ఉద్యోగాలు ఉన్నాయి సంపాద. ఏం చేస్తాం దోస్తులు, నాకేమో ఇక మా పాలమూరు జిల్లానే, మాకు ఊతపదంలకి ఇట్లా వచ్చేస్తుంటాయి. అందరేమో ఒక్కోసారి ఈ బూతులు కావాలన్నమాట. నేను బూతులు మాట్లాడాను ఎప్పుడు, అట్లా టంగ్ స్లిప్ అయ్యి అలవాట్లో పొరపాటు అన్నట్టు వస్తుంటాయి. సో ఎవరు దానికి ఏమనుకోవద్దు, నేను ఎవరిని ఉద్దేశించి కూడా అనను. చూడండి ఎంత బాగుంది టెంపుల్. ఇగో మీకు ఇగో మత్స్యావతారం అంటారు కదా. సో సూర్యనారాయణ మన దశావతారాలలో ఇది ఒక అవతారం, మత్స్యావతారం. ఇక ఇది ఒకటి అవతారము. ఇంకోటి ఇది తాబేలు. సారీ నాకు పేరు పూర్తి తెలియదు, తాబేలు ఈ అవతారాన్ని ఏమంటారు. ఇంకా చాలా లోపల చాలా ఉన్నాయి టెంపుల్ లోపల చూడ్డానికి. బాబ్బా ఇది కదా. ఇగో ఇక్కడ శ్రీకృష్ణుడు, రాముడు. సారీ మీకు మొదటి కాలం చూపించుకొస్తా అసలు ఎన్ని అవతారాలు ఉన్నాయి, ఏంది కథ. ఇగో ఇది మొదటిది వామన అవతారమే అంటారు. ఇది రెండోది మత్స్య అవతారం. ఇది మూడోది తాబేలు అవతారం. ఇగో ఇది నాలుగోది తెలుసు కదా, వారాహి గుర్తు ఇది ఒకటి. ఇగో ఇది ఐదోది. ఇది అనుకుంటా నాకు తెలిసి మత్స్య అవతారం, అదే సారీ వామన అవతారం ఇది అనుకుంటా. ఇగో ఈ ముళ్ళ కంపలున్నాయి, నేను జర చూసి జాగ్రత్త దాటాలో కొన్ని నిమిషాలు అవతలకి వెళ్తా. ఇగో ఇది 5 వరకు ఇది కదా. ఇగో ఇది 6ఓది శ్రీకృష్ణ అవతారం. ఇగో ఇది 7ఓది. ఏడోది పరశురాముడు గండ్రగొడ్డ నుందుడు. ఇగో 8 శ్రీరాముని అవతారం. ఇగో 9 ఇది ఏ అవతారం నాకు తెలియదు. ఇగో ఇది శ్రీకృష్ణుడు. 10 దశావతారాల ఎంత నాకు తెలిసినంత వరకు ఇంతే అనుకుంటా. ఇగో మన గౌతమ బుద్ధుడు. ఈయన చేతుల శీతలవర్కుడు, ఆయన పేరు తెలియదు. ఈయన ఎవరో రాజు, ఈయన పేరు కూడా తెలియదు. ఇగో ఈయన నరసింహస్వామి, నరసింహ అవతారము. చాలా మంది పేరు నాకు తెలీదు. అయితే గుడి చుట్టుముట్టు అయితే స్ట్రక్చర్ అయితే భలే కట్టారు, అంటే ఒక్కొక్కటి గుర్తుండేటట్టు. నేను మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తా, అసలు టెంపుల్ ఎక్కడ ఉంది, ఏం కథ అనేది దీని గురించి తెలుసుకొని. ఇది మొత్తము రాయి అనమాట. ఇట్లా ఇది నేను ఏదో అనుకున్నా, మామూలుగా అట్లా ప్లాస్టిక్ ఫైబర్ అనుకున్నా, కాకపోతే కాదు, మొత్తం స్టోన్ తోటి చేసిన టెంపుల్ ఇది. గరుడ బా. నాకు తెలిసి ఈ భూమి మీద ఉన్న ఒకప్పుడు రాజులు, మునులు, చరిత్రకారుల ప్రతి ఒక్కరి శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. చరిత్రకారులు అంటే ఈ దేవాన దేవతలు, గణపతి కూడా ఉన్నాడు ఇక్కడ. దేవాన దేవతలు ప్రతి ఒక్కరివి
వాళ్ళ వాళ్ళ యొక్క రూపాలను ఇక్కడ ఈ గుడి చుట్టూ చెక్కిరు. ఇగో ఇక్కడ వీళ్ళందరూ మ్యూజిక్ సిస్టమ్ ప్లే చేస్తుండు, డోలు కొడుతుండు, శంఖం ఊతుండు. ఈయన ఇంకేదో ఒక రకమైనది. ఇక మన తిన్మార్ బ్యాండ్ డప్పులే కొడతాడు, గది కొడుతుండు. అవును నమస్కార్. हमको तेलुगु नहीं आते, हिंदी आते. ये टेम्पल कैसा है? कैसा है उधर? कितने दिन के आए हो? ये मंदिर कितने साल का है? नहीं नहीं कुछ नहीं, जस्ट यूट्यूब में लगाते कुछ नहीं. नहीं 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 करने के. ठीक है ठीक है, हमको पता नहीं, पहले उधर जाके पूछा. अंदर नहीं, साल बाहर है. हो पूछने को नहीं. हाँ थैंक यू थैंक यू. ये पूरा अच्छा दिख रहा है, इसके लिए जुड़े ले रहे. అలా అట్లా చెప్పారంట. గుడి అసలు ఎందుకు దేని గురించి అడుగుతున్నావు అని అడిగిండు. ఇంకా ఆయనతో వీడియో తీసుకొని పోయానని నేను ఇంకా ఎక్కువేం మాట్లాడలేదు. హనుమంతుడు యొక్క రకరకాల ఫోటోలు. ఇవి చిన్న హనుమంతుడు, పెద్ద హనుమంతుడు, నరసింహస్వామి. అబ్బాబ్బాబ్బా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఈ బొమ్మలు చెక్కిరు. కానీ నాకు తెలిసినంత వరకు మన తెలంగాణలో ఇంత నీట్గా నాకు తెలిసి ఏ గుడి లేదు. అంటే సారీ అట్లా అనకూడదు, తప్పు ఉన్నాయి అనుకో, చాలా గుళ్ళు ఉన్నాయి. కాకపోతే చాలా వరకు ధ్వంసమైనది మన దిక్కు, మన తెలంగాణలో. ఇక్కడైతే అట్లా లేదు. నీకు ఇంతసేపు చూసి కాదు, ఏ దగ్గర ఏ ఒక్క బొమ్మ కూడా నీకు ఇంత డ్యామేజ్ అనిపించినట్టు లేదు కదా. అంత వర్క్ అంతా నీట్గా ఉంది. అబ్బా నాకైతే 2 కళ్ళు సరిపోతలేవు సున్నికి, ఇంకో 2 కావాలి ఎవరైనా మందిస్తే. ఇది ఇంకొక సైడ్ ఎంట్రెన్స్ అనమాట. ఇది ఇగో ఈయన పేరు ఏం పేరు, ఇక్కడ వాళ్ళ పేర్లు రాసిన హిస్టరీ రాయాలి ప్రతి ఒక్కరిది. లైటింగ్ వెళ్ళి లైటింగ్ వేస్తే సూపర్ కనిపిస్తుంది. లోపల అయితే వర్క్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇగో ఇక్కడ లైటింగ్ క్లోజ్ ఉంది, సో చీకటిగా ఉందన్నమాట వీడియో చేయడానికి. సూపర్ కదా టెంపుల్ అయితే. రైట్, థ్యాంక్ యూ సో మచ్.